హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. సో ఇవాళ మనం ఈ వీడియోలో అయితే ఎస్ వార్ 2 టీజర్ గురించి అయితే రియాక్షన్ అయితే చేద్దాం ఈ వీడియోలో అయితే. సో ఈరోజే మనకైతే వార్ 2 టీజర్ కూడా రిలీజ్ అయింది ఎన్టీఆర్ గారి బర్త్డే కాబట్టి. ఈ పాటికి మీరంతా టీజర్ చూసేసి ఉంటారని నేనైతే అనుకుంటున్నా. నేనైతే ఇంకా టీజర్ చూడలేదు మార్నింగ్ నుంచి వర్క్‌లో ఉండడం వల్ల. సో ఇప్పటికైతే కుదిరింది వీడియో అయితే చేయడానికి. సో నేను ఇంకా టీజర్ చూడలేదు. బట్ మంచి రెస్పాన్స్ అయితే విన్నా ఇంతకుముందే టీజర్ గురించయితే. సో, తోపు లెవెల్ ఉందనైతే రెస్పాన్స్ అయితే విన్నా టీజర్ రిలేటెడ్. సో, మీకెలా అనిపించిందో ఫస్ట్ అయితే కిందైతే కామెంట్ చేయండి. మీకు టీజర్ ఎలా అనిపించిందనేసి. సో, మనమైతే డైరెక్ట్‌గా ఇంకేం మాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ టీజర్ చూసి, దాని గురించి కంప్లీట్‌గా అయితే రియాక్షన్ అయితే డిస్కస్ చేద్దాం. అసలు టీజర్ గురించి కంప్లీట్‌గా ఎలా ఉంది? ఏం పరిస్థితి అనేసి. సో, అదనమాట. ఇంకేమాత్రం లేట్ చేయకుండా రియాక్షన్‌లోకైతే వెళ్ళిపోదాం. అండ్ గైస్ మీరు గాని మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే మాత్రం వెళ్లి ఛానెల్‌కెళ్ళి కంటెంట్ చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అండ్ ఈ వీడియో మొత్తం ఫైనల్ దాకా చూసి మీకు నచ్చితే లైక్ గూడా చేయడం మర్చిపోవద్దు. సో, ఇంకేమాత్రం లేట్ లేకుండా గైస్ మనకైతే 'వార్ 2' టీజర్. సో, మీకెలా అనిపించింది టీజర్? టీజర్ మొత్తం చూసిన తర్వాత ఎన్టీఆర్ గారి సీన్స్ గాని, హృతిక్ రోషన్ గారి సీన్స్ గాని, ఇవన్నీ చూసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి? మీకు ఈ టీజర్‌లో ఏ కట్ బాగా నచ్చింది? కిందైతే కామెంట్ చేయండి డెఫినెట్‌లీ మర్చిపోకుండా. అండ్ టీజర్ ఎలా ఉందిరా అని నన్నడిగితే ఇట్స్ గుడ్. మూవీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ గాని, ఆ కైండ్ ఆఫ్ ఊపు, హైపు తెప్పించేలాగే ఉంది టీజర్ అయితే మాత్రం. సో, కొంత డిసప్పాయింట్‌మెంట్ అయితే ఉంది. ఒక లెవెల్ వరకైతే రిలేటెడ్ టు బీజీఎమ్స్ అవన్నీ పక్కన పెట్టేస్తే, ఆ కైండ్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ గానీ, ఇవైతే మాత్రం ఆ కైండ్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్స్‌ని చాలా రైజ్ చేస్తాయి. వన్స్ ట్రైలర్ వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్‌కైతే వెళ్ళిపోద్ది దాంట్లో ఇంక వితౌట్ ఎనీ డౌట్. సో, షూర్‌గా అయితే నెక్స్ట్ లెవెల్‌కైతే వెళ్ళిపోద్ది మూవీ అయితే మాత్రం. సో, ఇంకా మనం ఈ టీజర్ రిలేటెడ్ కీ ఎలిమెంట్స్ మాట్లాడాలి అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎన్టీఆర్ గారి బేస్ వాయిస్. ఈ మధ్య ఇదొక ట్రెండ్ లాగైతే అయిపోయింది. ఎన్టీఆర్ గారి వాయిస్‌ని ఆ కైండ్ ఆఫ్ ప్రతి టీజర్‌లో వాడుకోవడం అనేది. ఆఫ్‌కోర్స్ తప్పు లేదు. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ బేస్ వాయిస్ ఉంటుంది ఎన్టీఆర్ గారికి. సో, ఆ కైండ్ ఆఫ్ గూస్ బంప్స్ అంటారు గదా! సో, ఆ కైండ్ ఆఫ్ ఫీల్ అయితే మనం ఫీల్ అవ్వచ్చు. ఆ టీజర్ గాని, ట్రైలర్ గాని ఏది చూసినా గూడా ఎన్టీఆర్ గారి వాయిస్‌తో. సో, దీంట్లో గూడా మళ్ళీ అదే రెప్లికేట్ చేశారు మనకైతే. సో, ఆ కైండ్ ఆఫ్ ఒక మాస్ అంటారు గదా! మాసు, ఆ గ్రేసు, ఆ వైబు. సో, అట్లుంటదనమాట ఎన్టీఆర్ గారిది. ప్రీవియస్‌గా మన 'కింగ్డమ్' సినిమాలో గూడా ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల ఆ కైండ్ ఆఫ్ టీజర్ అవుట్‌లుక్కే చేంజ్ అయిపోయింది. సో, దీనిలో గూడా మళ్ళీ అదే రెప్లికేట్ చేశారు. అదైతే నాకైతే అనిపిచ్చింది. టీజర్ స్టార్టింగే ఎన్టీఆర్ గారి వాయిస్‌తో స్టార్ట్ అవ్వడం. ఆ కైండ్ ఆఫ్ ఒక మంచి ఫీలింగ్ అయితే వచ్చింది. టీజర్ ఇనిషియేటివ్ స్టార్టింగ్‌లోనే. అండ్ నాకీ టీజర్ మొత్తం చూసిన తర్వాత నాకు 2 మెంటల్ మాస్ షాట్స్ అయితే కనిపించాయి టీజర్ మొత్తం. సో, ఫస్ట్‌దయితే ఎన్టీఆర్ గారిది. సో, ఇనీషియల్‌గా ఎన్టీఆర్ గారు ఆ కైండ్ ఆఫ్ ఫైర్ లోపల నుంచి గ్రెనేడ్స్ వేస్తూ, గన్స్‌తో కాలుస్తూ, సో, ఆ కైండ్ ఆఫ్ డిఫరెంట్ వైబే సెట్ చేసి పెట్టారు గానీ,
అక్కడ బీజీఎంఏ దెబ్బేసింది. ఇట్ కుడ్ బి బెటర్ ఫర్ ష్యూర్. కానీ ఆ కైండ్ ఆఫ్ బీజీఎం కొంచెం తక్కువైందన్న ఫీల్ అయితే వచ్చింది గానీ, ఎన్టీఆర్ గారు తన ఎఫర్ట్‌తో మాత్రం గట్టిగా అయితే లాగేశారు. హోప్‌ఫుల్లీ థియేటర్‌లో చూసినప్పుడు మూవీలో డైరెక్ట్ ఫుల్ లెంగ్త్ మూవీలో ఇంకొంచెం బెటర్‌గా ఉండొచ్చేమో అనిపిస్తుంది బీజీఎంలో అయితే. వాళ్ళు కూడా డెఫినైట్‌లీ వర్క్ చేస్తారు. ఈ టీజర్ చూసిన తర్వాత ఇంకా బెటర్‌గా. హోప్‌ఫుల్లీ దే డూ థట్. కానీ ఇక్కడైతే మాత్రం ఎన్టీఆర్ గారైతే మాత్రం పుల్ చేసేసారు గట్టిగా అయితే మాత్రం ఆ సీన్‌ని. అండ్ సెకండ్ సీన్ వచ్చేసరికి మాత్రం ఇదైతే నాకు క్రేజీ అనిపించింది టీజర్ మొత్తంలో కంప్లీట్‌గా. అదేంట్రా అంటే 'హృతిక్ రోషన్' గారు పక్కన హస్కీనేసుకొని ఆ కైండ్ ఆఫ్ గ్రీక్ గాడ్ బాడీతో నడుచుకుంటూ వస్తూ అసలు 'హృతిక్ రోషన్' గారికి ఆ కైండ్ ఆఫ్ ఆర్మ్స్ ఎస్పెషల్లీ ట్రైసెప్స్ చూపిస్తూ ఆ కైండ్ ఆఫ్ సీన్ అయితే వర్కౌట్ అవుతుంది. ప్రీవియస్‌గా 'వార్ 2లో' గూడా ఆ సీన్ అయితే ఎప్పటికది ఎవర్ గ్రీన్ సీన్ అది. 'వార్ 2లో' మాత్రం అసలకి క్రేజీ మ్యాడ్ ఉంటది. ఆ సీన్‌లో వచ్చే బీజీఎం కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది. ఆ కైండ్ ఆఫ్ హెలికాప్టర్ నుంచి దిగుతూ ఆ కైండ్ ఆఫ్ ఇంకా నెక్స్ట్ ర్యాంప్ రాధా సీన్ అదైతే మాత్రం. అది ఇక్కడున్న సీన్ మరి ఆ లెవెల్ కాకపోయినా కూడా దాని తర్వాత బెస్ట్ సీన్ అయితే ఇదే మనకైతే. సో, ఆ కైండ్ ఆఫ్ అయితే వర్కౌట్ అవుతుంది. సో, సేమ్ సీన్ మళ్ళీ రెప్లికేట్ అయితే చేశారిక్కడ. సో, సమ్‌హౌ అదే వైబ్ అయితే వచ్చింది నాకు. సో, షూర్‌లీ మెంటల్ మాస్ షాట్ అనిపించింది నాకు ఈ టీజర్ మొత్తం చూసిన తర్వాత. ఆల్‌మోస్ట్ ఒక 2, 3 టైమ్స్ చూసా. మళ్ళీ ఈ టీజర్ రియాక్షన్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ అయితే చూసా 2, 3 టైమ్స్ నేనైతే. సో, నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ ఈ 'వార్ 2' టీజర్ చూసిన తర్వాత మనం బాగా ఎక్స్‌పెక్ట్ చేయగలిగిందేంట్రా అంటే ఆ కైండ్ ఆఫ్ గ్రాఫిక్స్. వీళ్ళైతే మాత్రం ఈ 'వార్' సీరీస్‌లో ఎస్పెషల్లీ ఆ కైండ్ ఆఫ్ గ్రాఫిక్స్ మీద అయితే చాలా బాగా అయితే వర్క్ చేస్తున్నారు. సో, దానికైతే మనం డెఫినైట్‌లీ అప్రిషియేట్ చేయాలి వాళ్ళకైతే. సో, ఈ టీజర్‌లో కూడా చాలా వరకు మనకైతే ఆ కైండ్ ఆఫ్ తెలుస్తుంది వీఎఫ్ఎక్స్ అయితే మాత్రం. సో, దాన్ని మరి వీఎఫ్ఎక్స్ అంటే తెలిసిపోద్ది మనకి వీఎఫ్ఎక్స్ అనేసి. కానీ దాన్ని నీట్‌గా క్రియేట్ చేసి డెలివర్ చేయడం అనేది ఒక ఆర్ట్. సో, ఈ టీజర్ వరకు మాత్రం చాలా అయితే చేశారు. హోప్‌ఫుల్లీ మూవీలో కూడా దాన్నే రెప్లికేట్ చేస్తారనుకుంటున్నా ఎక్కడ మిస్టేక్స్ లేకుండా. సో, మనమైతే ఆ వీఎఫ్ఎక్స్‌ని అయితే మాత్రం డెఫినెట్‌లీ నెక్స్ట్ లెవెల్ అయితే ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు ఈ 'వార్ 2లో' అయితే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంట్రా అంటే మీరు మిడిల్ ఆఫ్ ద టీజర్‌లో 0.25 స్పీడ్‌లో పెట్టి చూస్తే ఎన్టీఆర్ గారికి చెస్ట్ మీద అయితే ఇంజ్యూరీ అయితే అయ్యుంటుంది. సో, నేననుకునేది ఏంట్రా అంటే, మనకి టీజర్ ఎండింగ్‌లో అయితే ఆ కైండ్ ఆఫ్ ఫైట్ అయితే చూపిచ్చారు బిట్వీన్ 'హృతిక్ రోషన్' అండ్ 'ఎన్టీఆర్' గారు. సో, ఆ ఫైట్ మైట్ బి బిఫోర్ ఇంటర్వెల్ ఆ కైండ్ ఆఫ్ ఇంటర్వెల్ టైమ్‌లో అయితే అయ్యుండొచ్చు ఆ ఫైట్ అయితే. సో, అక్కడి నుంచి ఆ ఇంజ్యూరీ నుంచి మళ్ళా రికవర్ అయ్యి, సో, మళ్ళా కైండ్ ఆఫ్ ఎండింగ్ క్లైమాక్స్‌కొచ్చేసరికి ఆ షాట్‌ని తీసుకొచ్చి ఇక్కడైతే షింక్ చేశారు. సో, నాకైతే అది సెకండ్ టైమ్ టీజర్ చూసిన తర్వాత అబ్జర్వ్ చేశా క్లియర్‌గా. సో, నాకెందుకో ఆ కైండ్ ఆఫ్‌లా అనిపిస్తుంది. ఓకే. ఈ జస్ట్ రియాక్షన్ వీడియో కాబట్టి ఇక్కడ మన స్టోరీ గురించయితే డిస్కస్ చేయట్లేదు. వన్స్ మనం ఆ కైండ్ ఆఫ్ స్టోరీ ప్రిడిక్షన్ వీడియో చేసిన తర్వాత అనాలిసిస్ టైమ్‌లో అయితే దాని గురించి డిస్కస్ చేద్దాం. బట్ ఈ పాయింట్ ఎందుకో ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది కాబట్టి ఇక్కడైతే చెప్తున్నా. సో, అది గైస్ మనకైతే 'వార్ 2' రిలేటెడ్ రియాక్షన్. సో, ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మాత్రం టీజర్ అయితే చాలా బావుంది. సో, అది గైస్ మీకసలు ఏం సీన్స్ నచ్చాయి ఈ టీజర్‌లో మీకెలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు రిలేటెడ్ టు 'వార్ 2'. So that's it for this video guys. See you guys in the next one. Bye bye.